సో ఏంటి ఇవ్వలేమని తేల్చి చెప్పేశారు. ఇక వాటి మీద ఆశలు పెట్టుకోవాలా లేదంటే వదిలేసుకోవాలా? అంటే ఇస్తానంటేనే ఇస్తారా ఇయ్యరా అనేది అనుమానం. ఉమ్, ఇవ్వలేనన్న తర్వాత ఎట్లా ఇస్తారు? కాబట్టి ఉమ్, ఎవరికేమి ఆశలు ఉండాల్సిన అవసరం లేదు. ఉమ్, చంద్రబాబు గారు చేసిన ప్రకటనలు రెండు కోణాలు. ఉమ్, ఒకటి రియాలిటీ, పాలిటిక్స్ రెండు. ఉమ్, రియాలిటీ చూసుకున్నప్పుడు చంద్రబాబు గారు చెప్పింది పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఓకే. రాష్ట్రానికి ఉన్న బడ్జెట్ ఉన్న పరిమితుల రీత్యా ఇప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలకు అదనంగా కొత్త పథకాలు అమలు చేయలేని పరిస్థితి ఉంది. ఉమ్, ఇప్పుడు సంక్షేమ పథకాల్లో ప్రధానమైంది సామాజిక పెన్షన్స్ ఇస్తున్నారు. అదేవిధంగా దీపం పథకాన్ని ప్రారంభించారు. ఉమ్, మిగతావి సూపర్ సిక్స్ లో ప్రధానమైనటివి జోలికి వెళ్ళట్లేదు. అది నిరుద్యోగ భృతి కావచ్చు, అదేవిధంగా మహిళలకు 18 సంవత్సరాల నిండిన మహిళ ప్రతి ఆడబిడ్డకు ఉమ్, 1500 నెలకు కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, తల్లికి వందనం కావచ్చు. ఉమ్, ఈ 4 పథకాలు సూపర్ సిక్స్ లో కీలకమైంది. ఉమ్, ఆర్టీసీ బస్ గా ఒకటి ఉంది. ఉమ్, ఈ 4ని అమలు చేసే పరిస్థితి ఉందా లేదా అనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేశారు. ఉమ్, అయితే దాంట్లో రెండు అంశాలమైన ఆయన ప్రస్తావించారు. ఒకటి రైతు భరోసా అనేది అన్నదాత సుఖీభావ ప్రోగ్రాం కావచ్చు, ఉమ్, రెండోది తల్లికి వందనం కావచ్చు. ఉమ్, అటెంప్ట్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉమ్, ఎందుకంటే అది పాపులర్ స్కీమ్స్, ప్రజలు ప్రభావితం చేసేది. ఆయన మాటల్లో కూడా ఈ రెండు అంటే వచ్చే జూన్ నుంచి అమలు చేస్తారా, ఇంకొంతకాలం ఆగుతున్నది, కానీ ఈ రెండు మాత్రం ఏదో దశలో అటెంప్ట్ చేస్తారు ఉమ్, అనేది కనపడతా ఉంది. అట్ ద ఉమ్, సేమ్ టైం ఇంకొక రెండు కీలకమైనటువంటి నిరుద్యోగ భృతి కానీ, మహిళలకు 1800 రూపాయలు, 18 నిండిన వాళ్ళకి 1500 రూపాయలు అనేది దాదాపు ఎవరు అనే ఒక నిర్ధారణకైతే రావచ్చు. ఉమ్, కాబట్టి మనకున్న ఫైనాన్షియల్ స్ట్రక్చర్ లో పర్ ఇయర్ దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల చుట్టూ మన ఆదాయం ఉంటా ఉంది. ఉమ్, దాదాపు ఒక 10-20 వేల కోట్లు, 30 వేల కోట్ల లోపే, 25 వేల కోట్ల లోపే మిగిలే అవకాశం ఉంటుంది. ఉమ్, మిగిలంటే సంక్షేమ పథకాలకు సంబంధం లేదు. ఉద్యోగుల జీతభత్యాలు, అదేవిధంగా మనం చేసిన అప్పులకు వడ్డీలు, ఎమర్జెన్సీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్, వీటికే పోను ఒక 10-20 వేల కోట్లు, 25 కోట్ల వేలు మనకు ఇసులుబాటు ఉంటుంది. ఉమ్, కానీ మనం ఒక్క తల్లికి వందనం లేదా తల్లికి వందనం అటెంప్ట్ చేస్తేనే ప్రభుత్వం ఇప్పుడు 15-20 వేల కోట్లు వచ్చేస్తుంది. ఉమ్, ఇప్పుడు సామాజిక పెన్షన్స్ అమలు చేస్తున్నారు, దానికి సరిపోతుంది ఆ ఉమ్, డబ్బులు. ఇంకా మనకు అప్పు చేసే అవకాశం మనకు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారం 40-50 వేల కోట్లు పై చేయలేరు. కానీ 50 వేల కోట్ల రూపాయల్లోనే మొత్తం సర్దాలి. ఉమ్, ఇంకా అన్ని అనేది జనరల్ డెవలప్మెంట్, నదులు ప్లస్ రిజర్వాయర్లు అన్ని కూడా కలిపి దీంట్లో వస్తాయి ఉమ్, ఈ 50 వేల కోట్లలోనే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఇంతకు మించి లేదన్నాడు. కాబట్టి చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో మనకున్న ఫైనాన్షియల్ స్ట్రక్చర్ రీత్యా ఇప్పుడు ఇచ్చినటువంటి స్కీమ్స్ అదనంగా ఏమీ ఇవ్వలేని పరిస్థితి ఉంది, ఉమ్, కుదుట పడితే చూద్దామన్న మాట పర్ఫెక్ట్లీ కరెక్ట్. అయితే ఇక్కడెక్కడ రెండో కోణం రాజకీయ కోణం కదా. ఉమ్, రాజకీయ కోణం కానీ చంద్రబాబు గారు నిజాయితీగా లేని నిజం చెప్పాడు. నిజం ఉమ్, చెప్పింది, దాని వెనకాల నిజాయితీ లేదు. అదేంటి ప్రధానమైంది? నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 14 నుంచి 19 వరకు మేము బాగా పరిపాలించాం. 19 నుంచి డెవలప్మెంట్ కొనసాగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేసేశాడు, ఉమ్, లక్షల కోట్ల అప్పు చేసేశాడు, కాబట్టి మేము సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నాం అన్నాడు. ఇది నిజాయితీ చేయడం మాట అయితే కాదు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా లేదా నేను దాని జోలికి వెళ్ళట్లేదు, మీకు బాగుందా లేదా జోలికి వెళ్ళట్లేదు. కానీ మీరు సంక్షోభం మరియు విపరీతమైన అప్పుల కారణంగా సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నాము ఉమ్, అంటే ఎక్స్టెండ్ చేయలేకపోతున్నాం అన్నాడు. ఇది కరెక్టే కావచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట అన్నప్పుడు మీరేమన్నారు? ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇదే, ఇంకొంచెం క్లారిటీ చెప్పాడు, మీకన్నా క్లారిటీ చెప్పాడు. ఉమ్, తన ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేస్తూ మనం ఇప్పుడు వరకు అమలు చేస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగించాలంటే కూడా 70 వేల కోట్లు అవుతున్నాయి, ఇంకా పెరిగే తప్ప తగ్గేది కాదు. కాబట్టి ఎలాంటి ఎసులుబాటు లేదు, బహుశా ఉంటే నాకన్నా సంక్షేమ పథకాలు ఇచ్చేవాడు ఇంకెవడున్నాడు. ఉమ్, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పింది. కాబట్టి ఇంతకు మించి నేనేమి చేయలేను, ఉమ్, ఇంతకు మించి చేయలేము. అదే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 పేరుతో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు సాధ్యం కాదు. ఎలా సాధ్యం కాదంటే మనకున్న బడ్జెట్ ఎంత, ఆయన చెప్పిన బడ్జెట్ ఎంత అవుతుంది, మనకున్న అవకాశాలు ఏంటి, అప్పులేంటి, అవకాశాలు ఏంటి లెక్కలేసుకొని కనీసం చంద్రబాబు గారు హామీలు అమలు చేయాలంటే 1,00,000 చిల్లర కోట్లు కావాలి అదనంగా. ఉమ్, ఎక్కడి నుంచి వస్తుంది? ఆచరణలో సాధ్యం కాదు. మనం చేసిన పథకాలు అమలు చేయడమే కానా కష్టం అయిపోతా ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు చెప్పిన మాట. ఓకే. ఇప్పుడు మీరు అదే మాట గెలిచిన తర్వాత సాధ్యం కానప్పుడు చెప్తున్నారు. ఎవరు దూరదృష్టి కరెక్ట్, ఉమ్, ఎవరు విజనరీ? ఉమ్, ఎలక్షన్ ముందే చెప్పాలి కదా. పైపెచ్చు చంద్రబాబు గారు ఏమన్నారు? ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట అన్న వెంటనే నీకేమీ తెలియదు, నువ్వు కాడు వదిలేసినావు, నువ్వు బాధ్యత నుంచి వదిలేసినావు, నీ వల్ల కాదు, చేతులెత్తేసినావు.
నేను చేసి చూపిస్తాను. నాకు 15 ఏళ్ళ అనుభవం ఉంది ముఖ్యమంత్రిగా, 15 ఏళ్ళ ప్రతిపక్ష నాయకుడు ఉంది, సంపద సృష్టి ఎలా తెలుసు, నీకు అప్పులు చేయడం బటన్ నొక్కడం తప్ప నీకేమి చేత కాదు, నాకు అన్నీ తెలుసు, కాబట్టి నేను చేసి తీరుతాను అన్నాడు. కానీ ఆ రోజు జగన్ గారు సాధ్యం కాదు, ఇంతే మన బడ్జెట్ అన్నప్పుడు దాన్ని ఎటకారం చేసి దాన్ని విమర్శించాము. ఇప్పుడు అదే మాటలు మీరు మాట్లాడితే అది ఎలా కరెక్ట్ అవుతుంది? విషయం కరెక్టే, కానీ ఆ రోజు ఇంత భిన్నంగా మాట్లాడినారు. ప్రధానంగా ఆయన రెండు చెప్తున్నాడు. సంక్షోభం ఒకటి, ఎలక్షన్కి ముందు మీరు ఈ సంక్షోభం అనే పదం వాడకుండా రాష్ట్రం పెద్దగా అభివృద్ధి చెందట్లేదు అనే పదాలే వాడుంటే ఈరోజు సంక్షోభంలో కనబడతాను కాబట్టి చేయలేకపోయినాం అంటే అర్థం ఉంది. 14 లక్షల కోట్ల రూపాయలు ఆ రోజు అప్పు ఉందని మీరు నమ్మారు, చెప్పారు. ఇప్పుడు 20 లక్షల కోట్ల అప్పుగాని ఉంటే ఎస్ కరెక్టే, మనం అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చేసింది, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అని అనుకోవచ్చు. ఈ రెండు ఉల్టాగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు రాష్ట్రం విధ్వంసం అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల తర్వాతనే స్టార్ట్ చేశారు. అమరావతి విషయంలో 3 రాజధానులు అన్న రోజు నుంచే స్టార్ట్ చేసేసారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మీరు ముందే చెప్పారు, మీ నోట్లో ఉంది. అంటే నిజాలు పక్క జోలికి అట్లా మీరు చెప్పిన మాట్లాడతారు. మరియు 14 లక్షల కోట్ల రోజు మీరు చెప్పారు, ఈ రోజు 6,70,000 కోట్లు అధికారికంగా చెప్పారు, 9,70,000 కోట్లు అనధికారికంగా చెప్పారు. ఏదైనప్పటికీ కూడా మీరు బ్రాడ్ గా చెప్పిన దానికన్నా 4 లక్షల కోట్లు తక్కువ ఉన్నాయి తప్ప ఎక్కువ లేవు. మీరు ఆ రోజు చెప్పిన ప్రచారణ కన్నా అప్పులు తక్కువ. మీ రోజు ఆ రోజే ధ్వంసం అయిపోయిందని మాట్లాడినారు. మాట్లాడినప్పుడు ఈ రోజు కొత్తగా ఆ రెండు కారణాలతో మేము చేయలేకపోతున్నాం అన్నప్పుడు అప్పుడు గుర్తుంది కదా, అప్పుడేం చెప్పుండాలి? హామీల అమలు, జగన్ 5,000 ఇస్తానంటే వాళ్ళంటే నేను 10,000 ఇస్తాను, జగన్ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తే నేను 4,000 ఇస్తాను, జగన్ రైతు భరోసాను 15,000 రూపాయలు అది కూడా కేంద్ర ప్రభుత్వంతో కలిపిస్తానన్నాడు, నేను 20,000 రూపాయలు ఒకటిగానే ఇస్తానన్నావు. ఇవన్నీ ఆ రోజు చెప్పినప్పుడు ఈ రోజు ఆ రోజున్న దానికన్నా బెటర్గా ఉన్నప్పుడు అమలు చేయాలి కదా అనే చర్చ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ రోజు చెప్పిన విషయాలే ఈ రోజు ఆయన మాటలకు విలువ లేకుండా పోతా ఉంది. ఆ మాటల్ని ప్రజలు నెగిటివ్ గా తీసుకుంటారు. అయితే ఒకటి గుర్తించాడు, ప్రజల్లో ఇంకా ఇట్లే పెరుగుతూ ఉంటే ఈ రోజు చేయపోతాడా రేపు చేయపోతా అంటే మనకు మెడలు చుట్టుకుంటుంది. ముందే చెప్పేశాడా? ముందే చెప్పడం వల్ల ఇంకా 4 ఏళ్ళు ఉంది, కోరిక పోతుంది కదా ఫస్ట్. ఇప్పుడు ఉదాహరణకు నేను డిబేట్కి వస్తానని చూస్తాను, ట్రై చేస్తానంటే మీకు ఒక చిన్న ఆశ వస్తుంది కదా, వస్తారులేని. నేను రాననేసి మీరు ప్రశాంతంగా ఉంటారు, వేరే వాళ్ళు చూసుకుంటారు కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా అదే. కాబట్టి వేరే ప్రభుత్వాన్ని అయితే మార్చలేరు కదా, ఈ 5 ఏళ్ళు భరించాల్సిందే కదా. అంటే మీకు అవకాశం ఉంది కాబట్టి వేరే అనలిస్ట్ పెట్టుకుంటారు, వాళ్ళకి అవకాశం లేదు కదా, 5 ఏళ్ళు భరించాల్సిందే. పాయింట్ ఏంటంటే మౌనంగానే ఉంటారు, ఇంకా సాధ్యంగా గిట్టుకుంటానో ఉంటారు అనేది వారు పొలిటికల్ గా చూసినప్పుడు అది కొంచెం కరెక్టే. కాదు ఇంకొక అడుగు ముందుకేసి నేను ఆ రోజు మీకు మాట ఇచ్చాను, ఇచ్చుండాల్సింది కాదు, ఇది పరిమితి అనే సంజయ్ అన్న చెప్పుకుంటే కొంచెం విలువ వచ్చి ఉండేది. జగన్మోహన్ మీద నెట్టేసి సంబంధం లేని విషయాల్ని మీరు ఇప్పుడు దానికి భిన్నంగా మాట్లాడితే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఎన్నికల్లో విపరీతంగా హామీలు ఇవ్వడం వల్ల, ఆచరణ సాధ్యంగా హామీలు ఇవ్వడం వల్ల ఒకటి, జగన్ దాని పదే 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 ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చంద్రబాబు గారు హామీలు ఇస్తున్నాడు, అది ఆచరణలో సాధ్యం కాదు అని ఆయన మేనిఫెస్టో కన్నా మీ మేనిఫెస్టో ఎక్కువ తిరిగినాడు. కాబట్టి మేనిఫెస్టో చుట్టూ మీకు గుర్తుంటే 2014లో సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు. కానీ అంత పాపులర్ కాలాది. కానీ ఈసారి ఎందుకు పాపులర్ అవుతుందంటే జగన్ ప్రతి ఓటర్కి అదే చెప్పినాడు, చంద్రబాబు హామీలు ఇవి, ఇది ఆచరణ సాధ్యం కాదు. దానివల్ల ఆయన ఆ రోజు నష్టపోయినచ్చు, కానీ ప్రజల చెవుల్లో రింగ్ మన మారుబురు అవుతా ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో పక్కన పెట్టడానికి లేదు, ప్రజలు ఫిక్స్ అయిపోయారు, చంద్రబాబు ఇస్తారన్నాడు, జగన్ సాధ్యం కాదన్నాడు. ఈ రెండు రిజర్వ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇచ్చినాడు అనుకో చంద్రబాబు ది బెస్ట్ అనుకుంటారు, ఈకపోతే ఆ రోజు చెప్పాడు పిల్లోడైనా నీకన్నా మోసం చేయలేదనే అభిప్రాయం వస్తుంది. కాబట్టి రాజకీయంగా ఇది ఇబ్బంది. బట్ చంద్రబాబు గారు ఇంకా ఆచరణ సాధ్యం కాదు కాబట్టి దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధపడినట్టుగా దీన్ని బట్టి మనకు అర్థం. ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఎందుకు పదే పదే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని తక్కువ చేసి మాట్లాడటమో ఇంకోటమో జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ హామీలు ఇవ్వలేమన్నప్పుడు కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఈ డబ్బు ఏదైతే ఉందో, లేదంటే కేంద్రం ఇస్తున్నటువంటి దాన్ని అన్నింటినీ మేము అభివృద్ధి కోసం ఖర్చు పెడుతూ ఉన్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు పథకాల కోసం ఖర్చు పెట్టట్లేదని చెప్తూ వచ్చారు నిన్న చంద్రబాబు నాయుడు గారు. అంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఇటీవల 5 ఏళ్ళలో వచ్చినటువంటి నిధులన్నీ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు కేవలం వాటి కోసమే ఖర్చు పెట్టారు అంటున్నారు. మరి ఈ ఏడాదిలోనో ఈ 8 నెలల్లోనో 1,00,000 కోట్ల రూపాయలు ఏమో అప్పు చేశారని చెప్పేసి వాళ్ళే అధికారికంగా ప్రకటించారు. ఆ 1,00,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయి? పెట్టుబడులకు సంబంధించో లేదంటే అమరావతికి సంబంధించో ఇంకేమైనా వెళ్ళాయా? ఎందుకంటే సంక్షేమ పథకాలను ఎటు అమలు చేయట్లేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు గారు నేను ఇయలేకపోతున్నానని చెప్పిన తర్వాత ప్రజలు ఏమనుకుంటారు?
ఏదో మొత్తం మీద మంచో చెడ్డో కానీ జగన్ చెప్పిన మాటని మీద నిలబడ్డా అనుకుంటారు కదా. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు తాను చెప్పిన పథకాలు అమలు చేసినాడు. ఈయన 6 నెలలకి ఇవ్వలేని అంటున్నాడని బేరీజ్ వేసుకుంటారు కదా. ఉమ్, ఆ బేరీజ్ వేసుకునే దానికి విరుగుడుగా ఒక 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 లాజిక్ వాడుతున్నారు. అదేంటంటే జగన్ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా జనానికి ఇచ్చేసినాడు ఉమ్, కాబట్టి ఆయన ఇచ్చినట్టుగా మీకు కనపడింది. కానీ నేను వచ్చినట్టు ఇప్పుడు వచ్చినట్టుగా డబ్బులు ఇచ్చేస్తే రాష్ట్రం పుట్టుబడిపోతుంది కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను అనే లాజిక్ వాడుతున్నాడు. ఉమ్, నా పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి వచ్చిన డబ్బులన్నీ రాష్ట్ర సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల సమస్య కాదు. ఆయన ఇచ్చింది మొత్తానికి కలిపి 60,000 కోట్ల రూపాయలు విలువైన సంక్షేమ పథకాలు. ఉమ్, మనం 1,00,000 రూపాయలు మనం ఎక్కువ హామీ ఇవ్వడం వల్ల అమలు చేయలేకపోతున్నాం. ఉమ్, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలకి ఇచ్చేయడం వల్ల సమస్య కాదు. మనం ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చాం. ఆయన 60,000 కోట్లు విలువైనటువంటి సంక్షేమ పథకాల హామీ ఇస్తే మీరు 1,20,000 కోట్లు హామీలు ఇచ్చారు, ఉమ్, ఇంకా ఎక్కువ ఇచ్చారు. కాబట్టి మీరు ఎక్కువ మోతాదు ఇవ్వడం వల్ల సమస్య తప్ప జగన్ లాగా పంచడం కాదు. ఉమ్, ఉదాహరణకు రైతు భరోసా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు అన్నాడు, కానీ 12,500 రూపాయలు అన్నాడు ఉమ్, సంవత్సరానికి. మొత్తం మీద 4 ఏళ్లకు గాను దాదాపు 50,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను, రైతుకు భరోసాకి ఇస్తానని చెప్పినాడు. ఆచరణలో ఆయన ఏం చేసినాడు? ఉమ్, 13,500 ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో పాటు ఈయన ఒక 7,500 వేసుకుని 13,500గా ఇచ్చినాడు. అవును అవును. ఉమ్, ఈ పంచడం ఎట్టవుతుంది? ఉమ్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని తన హామీని మెర్జ చేసుకొని తెలివిగా వ్యవహరించాడు. రైతుకు ఎంతో కొంత ప్రయోజనం ఉంది. కేంద్ర డబ్బా రాష్ట్ర డబ్బు కాదు. ఉమ్, మరి మీరు కూడా ఇవ్వండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 3 దఫాలుగా ఇచ్చేసింది డబ్బు 6,000 రూపాయలు. ఉమ్, మీరు కూడా జగన్ లాగా 6,000 వచ్చింటే 12,000 వచ్చి ఉంటుంది కదా. ఉమ్, వచ్చింది కదా, మీరు పంచలేరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి వచ్చిన ప్రతిదాన్ని పనిచేసాడు అనేది అబద్ధం. ఉమ్, ఆయన పనిచేశాడు కాబట్టి చేసినాడని కాదు. ఆయన కన్నా మీరు ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చారు కాబట్టి మీరు చేయలేకపోతున్నారు. ఓకే. 2 జగన్మోహన్ రెడ్డి అన్ని పనిచేయడం. నేను రైతు భరోసా చెప్పాను. ఉమ్, అదే విధంగా కొన్ని స్కూల్ డెవలప్మెంట్ కానీ ఇట్లాంటి చాలా వచ్చాయి. అవన్నీ జనానికి అవును. పంచలేదే, ఉమ్, డెవలప్మెంట్ కే వాడాడు. ఉమ్, ఇప్పుడు పోలవరం డబ్బులు ఉన్నాయి, ఎవరికి పనిచేసినారు? పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. పోలవరం డబ్బులు ఖర్చు పెట్టారా, బయటకి ఇచ్చేసినారా? ఉమ్, కాబట్టి అది ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం వేరే వాడు. ఇప్పుడు చంద్రబాబు గారికి చేయింది ఏంది? అయితే అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు లోను ఇంకా ఇస్తుందని హామీ ఇచ్చింది. జరుగుతుంది ప్రాసెస్, ఇస్తుంది, కంతుల వారిగా ఇస్తుంది. అదేవిధంగా నాబార్డ్ నుంచో ఇంకో దాని అక్కో నుంచి ఇంకో 11,000 కోట్లు తెచ్చుకునే పనిలో ఉండాలి. ఇంకా విశాఖపట్నానికి 10,000 కోట్ల రూపాయలు ఎంతో ప్యాకేజ్ ఇచ్చారు, అది కూడా ఇవ్వాల. ఉమ్, కాబట్టి దీన్ని నేను ఆ జగన్ లాగా వాడినాను. ఇంక వాడేది సంవత్సరం మొదటి ఫైనాన్స్ ఇయర్ పూర్తయ్యే లోపల, అంటే చంద్రబాబు గారు 1 ఇయర్ పరిపాలన అయ్యేంత వరకు ఈ 3 ఖాతాల నుంచి రూపాయి రాదు ప్రభుత్వానికి. ఇంకా ఓకే. మళ్ళీ వస్తాయి, మెల్లిగా వస్తాయి. ఉమ్, వాళ్ళు ఇచ్చేసినట్టు ఈయన దానికి ఖర్చు పెట్టినట్టు ఎందుకు? ఆ డబ్బులే ఇంతవరకు రాలేదు. వచ్చే డబ్బుల గురించి మనం మాట్లాడదాం. ఉమ్, ఈ మొత్తం పాయింట్ నాకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు గారు 2 గెస్ చేశాడు. ఒకటి, మనం ఇట్లే గమ్మున ఉంటే ప్రజలు ఆశలు పెంచుకొని మనం మెడ చుట్టుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఇవ్వలేని అంటున్నాడు. ఇవ్వలేని అనగానే జగన్ మేలు కదా అని జనం అనుకుంటారేమో. కాబట్టి దాన్ని ఇరుగుడు కోసం జగన్ అనే వ్యక్తి వచ్చిన డబ్బులు పనిచేసినాడు. నేను అట్లా చెయ్యను, డెవలప్మెంట్ పెడతాను అంటున్నాడు. సమస్య కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు పెడతానంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు మీకు ఇచ్చిందని జనానికే పోయినాయి. ఉమ్, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అప్పులు తీసుకొస్తున్నారు, ఇంతవరకు ఒక పైసా రాలా. ఓకే. దాన్ని రాకుండా ఖర్చు పెట్టలేదని మీరు ఎట్లా చెప్తారు? ఖచ్చితంగా అమరావతి పెట్టాల్సిందే, పోలవరం డబ్బు పెట్టాల్సిందే. అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఇట్లాంటి డబ్బులు జగన్ ఉన్నప్పుడు కూడా వాటికే అయినాయి. దానికి వచ్చే డబ్బులు దీనికి ఒక పెట్టలేడు. కానీ ఖాతాలు ఇప్పుడు గ్రామీణ రోడ్ల డెవలప్మెంట్ వచ్చి ఇట్లాంటివి డైవర్ట్ చేసినచ్చు, మళ్ళీ చేస్తుండొచ్చావు. కానీ కీలకమైన అప్పులు ఆ విషయాల్లో వాళ్ళు చేసింది. ఈయనకి సంజాయిషీలో భాగంగా ఇవన్నీ ఎక్సైజ్ చేస్తున్నాడు. ఆమె ఏ మేరకు జనం